సెంటర్ ఛానల్కు స్వాగతం. ఆధునిక నాస్తికోద్యమ నేత గాంధీజీకి అత్యంత సన్నిహితులు అయినటువంటి గోరా గారి ప్రథమ కుమారుడు లవణం గారి గురించి తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు జీవి సుబ్బారావు గారు ఏం వివరించారో తెలుసుకుందాం. భారత స్వాతంత్ర సమరంలోనే కాక ఆ తరువాత దేశ నిర్మాణ కార్యక్రమంలోనూ పాల్గొని సుదీర్ఘకాలం దేశ సేవ చేసిన అరుదైన మనిషి లవణం. గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ సమయంలో 1930 అక్టోబర్ 10వ తేదీన లవణం జన్మించారు. ఆయనకు తండ్రి గోపరాజు రామచంద్రరావు గారు లవణం అని పేరు పెట్టారు. నాస్తికవాదిగా, గాంధేయవాదిగా, కుల మత వర్గరహిత నవ సమాజ నిర్మాణానికి కంకణం కట్టుకుని ఆధ్యాత్మిక ఆచార సాంప్రదాయాలను ఎదిరించి జీవితాంతం ఆయన కృషి చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా గోరా పనిచేస్తున్న సమయంలో 10 ఏళ్ల వయసు ఉన్న లవణం సేవాగ్రహంలో ఉండేవారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చూస్తుండేవారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అపారమైన వాగ్దాటి కలిగిన వ్యక్తి లవణం గారు. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అంచెలంచెలుగా విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దేశ విదేశాలలో మానవతా గాంధేయవాదాలను ప్రచారం చేస్తూ తన జీవనాన్ని కొనసాగించారు. 1955లో ఆచార్య వినోబా భావే ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల పర్యటనలో చేసిన హిందీ ప్రసంగాలను తర్జుమా చేశారు. అది చక్కని సరళమైన తెలుగు భాషలోకి. అలాగే సర్వోదయ సాహిత్యాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. ఆచార్య వినోబాకు అత్యంత సన్నిహితునిగా, ప్రియ శిష్యునిగా గుర్తింపు పొందారు. భూదాన పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. గుర్రం జాషువా కుమార్తె హేమలతతో వీరికి ఆదర్శ వివాహం జరిగింది. వీరిద్దరూ చంబల్లోయ బందిపోట్లకు హృదయ పరివర్తన కలిగించే ఉద్యమంలో వినోబా, జయప్రకాష్ నారాయణల ప్రభావంతో మధ్యప్రదేశ్లో పనిచేశారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో జోగిని వ్యవస్థను రూపుమాపడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేశారు. స్టువర్ట్పురంలో పునరావాస కేంద్రాన్ని నెలకొల్పి అక్కడ ఖైదీలతో సహజీవనం చేస్తూ వారిని దోపిడీలు, దొంగతనాల నుండి మరల్చారు. ప్రభుత్వంతో మాట్లాడి వారిపై కేసులను ఎత్తివేయించి వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా సహాయ సహకారాలు అందించారు. ఆ విషయంలో హేమలత, లవణం దంపతులు సేవలు చిరస్మరణీయం. గాంధేయవాదం, సర్వోదయ, మానవతావాదాలను నమ్మిన వ్యక్తిగా లవణం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించారు. అనేక మందిలో మార్పు తీసుకురావడానికై విశేష కృషి చేశారు. దండకారణ్యం, జార్ఖండ్ అడవులను సైతం ఆరోగ్యం లెక్క చేయక తిరిగారు. గాంధేయ నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినందుకు, గాంధీజీ ఆశయాలను ప్రజలకు, ముఖ్యంగా యువత, విద్యార్థులకు అందిస్తున్నందుకు లవణానికి ప్రతిష్టాత్మకమైన జాతీయ జమ్నాలాల్ బజాజ్ అవార్డు లభించింది. అలాగే 2006లో నాగ్పూర్ విశ్వవిద్యాలయం వారి మహాత్మా గాంధీ అవార్డు ఆయన అందుకున్నారు. సంఘ సంస్కర్తగా, ఆదర్శవాదిగా, మానవతావాదిగా, నాస్తికవాదిగా, గాంధేయవాదిగా లవణం తన జీవితాంతం ఎన్నో సేవలు అందించారు. ఈరోజు మనం గాంధేయ నిర్మాణ కార్యక్రమ సారథిగా లవణం సాగించిన కార్యక్రమాల గురించి తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు జీవి సుబ్బారావు గారు ఏం తెలియచేశారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.